సింగపూర్లో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఇవాళ వరల్డ్ సిటీస్ సమ్మిట్లో చంద్రబాబు పాల్గొననున్నారు. సింగపూర్ పెవిలియన్, గూగుల్ స్టాళ్లను సందర్శించనున్నారు. అనంతరం ఆసియా పసిఫిక్ సెమికాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కానున్నారు. సిట్రియం ప్రతినిధులతో గ్రీన్ ఎనర్జీ, మెరైన్ రంగాలపై చర్చించనున్నారు. రాత్రికి సింగపూర్ నుంచి బయలుదేరి స్వదేశానికి చేరుకోనున్నారు. సింగపూర్లో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఇవాళ వరల్డ్ సిటీస్ సమ్మిట్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సీఎం పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన రెండో రోజు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సింగపూర్ లోనే అనేక కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే CBN @361 ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు కూడా తెలుస్తుంది సింగపూర్ లో. తర్వాత APAC సెమీ కండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా సీఎం హాజరు కాబోతున్నారనేది కూడా తెలుస్తుంది. అంతేకాకుండా సుర్బానా జురాంగ్ సంబంధించి అమరావతి ప్లానింగ్ సమావేశానికి సంబంధించి కూడా దానిలో సుర్బానా జురాంగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. తర్వాత సింగపూర్ ఉప ప్రధాని కింగ్ యాంగ్ బృందంతో కూడా కీలక చర్చలు జరపనున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా నగరాల అభివృద్ధికి సంబంధించిన నమూనాలపై చంద్రబాబు ప్రసంగం ఉండబోతుంది. తర్వాత CI భాగస్వామి సదస్సు ఏదైతే ఉందో దానిలో పాల్గొనే ముందు రోడ్ షోలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్న నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా అమరావతి పెట్టుబడులకు సంబంధించి అంతర్జాతీయ సమస్యలతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది. ఈ చర్చల తర్వాత తిరిగి మళ్ళీ హైదరాబాద్ కి ప్రయాణం ఉన్నట్టు ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూల్ తెలుస్తుంది. అంతే ఇప్పుడు వరకు 2 రోజుల పర్యటనలో కూడా ఇటు NRIలతో సమావేశం కావచ్చు, అదే విధంగా సింగపూర్ ఉన్నటువంటి అంతర్జాతీయ ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలతో కూడా సమావేశం అవుతున్నారు. అమరావతి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో కూడా గతంలో కూడా పలు సందర్భాల్లో కూడా సింగపూర్ పర్యటన చేశారు. అయితే ప్రధానంగా ఇందులో మంత్రి నారాయణ కూడా ఉండడంతో పాటు అమరావతికి రానున్నటువంటి పెట్టుబడులు ప్రధానంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని సమాన అభివృద్ధి చేస్తూ అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణలో భాగంగా పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూనే ఇటు వెనకబడినటువంటి రాయలసీమ కావచ్చు, అదేవిధంగా ఉత్తరాంధ్రాన్ని పూర్తి స్థాయిలో IT హబ్గా తీర్చిదిద్దూనే మరో పక్క నుంచి అమరావతిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టిన నేపథ్యం చూస్తున్నాయి. అయితే అమరావతి పూర్తి స్థాయి నిర్మాణం చేపట్టిన నేపథ్యంలోనే అమరావతికి సంబంధించినటువంటి ఏదైతే కోస్టల్ ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల వాళ్ళకు కూడా అనుగుణంగా ఉండే విధంగా ఇప్పటికే ఫ్లైఓవర్లు పట్టడం, అదేవిధంగా అమరావతి నుంచి కొత్త రైల్వే జోన్ తీసుకురావడం, తర్వాత అమరావతిలో ప్రత్యేక విమానాశ్రయం తీసుకురావడంతో పాటు అనేక ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే సింగపూర్ ప్రతినిధులు గతంలో చేసుకున్నటువంటి కొన్ని MOUల నేపథ్యంలో కూడా మరొకసారి చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తుంది. అయితే సింగపూర్ అమరావతిని కూడా ప్రధానంగా ఆ పెట్టుబడులకు సంబంధించినటువంటి కంపెనీలు కావచ్చు, లేదంటే IT కంపెనీలు కావచ్చు, లేదంటే ఇప్పటికే అమరావతిలో మనం చూస్తే కనుక యూట్యూబ్ కు సంబంధించినటువంటి కార్పొరేషన్ తీసుకురావడం, డ్రోన్ కార్పొరేషన్ తీసుకురావడం, తర్వాత AI సమ్మిట్ నిర్వహించిన తర్వాత క్వాంటమ్ కంప్యూటర్ ఇవన్నీ కూడా అమరావతి తీసుకొస్తున్న నేపథ్యం చూస్తున్నాం. తర్వాత అమరావతి దాటితో పాటు మిగిలిన అనేక కంపెనీలను కూడా అమరావతి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దానిలో భాగంగానే సింగపూర్ పర్యటన కూడా చెప్పుకోవచ్చు. లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.